పుడుతున్నాయండి. అంటే మితిమీరిన ఆత్మవిశ్వాసం అంటారా, లేకపోతే 30 ఏళ్ళు మనదే అనుకునే ధోరణి అంటారా? ప్రతి దానికి ఈరోజు మీ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. మీరు అనుకున్న మీ మనుషులేమో బీజేపీలో చేరే ప్రయత్నం, మీరు డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి భుజాల మీద ఎక్కించుకుని ఆడించిన ఆఫీసర్సు, బ్యూరోక్రాట్స్ ఏమో ఇవాళ మీకు ఎదురు తిరిగి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు తిరిగి సాక్ష్యాలు చెప్పే పరిస్థితి. బహుశా ఇంత మహాభారత యుద్ధంలో కర్ణుడికి చివరిలో జరిగినట్టు ఏ ఒక్క ఆయుధం ఆయనకి పని చేయకుండా పొందుచోండి, అట్లాంటి ఒక విచిత్రమైన పరిస్థితి. ఇక దిక్కుతోచని పరిస్థితిలో అయితే కాంగ్రెస్లోనో లేకపోతే బీజేపీలోనో విలీనం చేయాల్సిన ఒక దుర్గతి మీ పార్టీకి పట్టిందనేది ఢిల్లీ పొలిటికల్ కారిడార్స్ చేస్తున్న విశ్లేషణ అండి. ముందుగా మీకు 99 వీక్షకులకి, రాష్ట్ర ప్రజలకు, ప్యానల్లోని సభ్యులందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఊహాగానాలు, మాటలు. ఇప్పుడు ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పనులే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళేమి వాళ్ళ విధులు అవే కదా. వాళ్ళు వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్న పథకాలేంటి, వాటి ఎలా జరిగినాయి, మనం ఇప్పుడు ఇచ్చిన హామీలు ఎలా జరపాలి, వాటి విధి విధానాలేంటి, దానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, వాళ్ళు చేయాల్సిన పనులే వాళ్ళు చేస్తున్నారు. కొత్తగా వాళ్ళు భారతదేశంలో లేని సంస్కృతిని ఎక్కడా కొత్తగా కొనసాగించట్లేదు. అది రొటీన్ గా అన్ని ప్రభుత్వాలు, గతంలో మారిన అన్ని ప్రభుత్వాలు చేసిన పనులే వాళ్ళు చేస్తున్నారు. ఇక ఈ పార్టీలు మార్పులు వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని చుట్టుముడుతున్నాయి. ఇవన్నీ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కర్ణుడు కాదు, అభిమన్యుడు కాదు, ఆయన అర్జునుడు. ఎందుకు అర్జునుడు అంటానంటే, ఒక్కడిగా మొదలయ్యి తండ్రి చనిపోయి కారు మబ్బులు కమ్ముకొస్తున్నా, కటికి చీకట్లో ఉన్న 16 నెలలు జైల్లో పెట్టిన ధైర్యం వీడకుండా ఢిల్లీని ఢీకొట్టి ఆయన అధికారంలోకి వచ్చిన పయనం మీరు చూశారు. చూసిన తర్వాత కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి సీఎం, ఆయన ఎక్స్ సీఎం, ఆల్రెడీ ఆయన ఎక్స్ సీఎం, ఒకసారి సీఎం. ఈ రోజు 11 మంది మాకు సభ్యులు ఉన్న 40% ఓటింగ్ ఉంది. భారతదేశంలోనే 5వ అతిపెద్ద పార్టీ ఇప్పుడు ఉన్న కూటమిలో ఒక బీజేపీ తప్పిస్తే ఈ 2 పార్టీలు మాకు సమానం కాదు. ఇంకొకటి 1,32,00,000 ఓట్లు వచ్చిన మాకు 11 సీట్లే రావచ్చు. అట్లానే కేవలం 32 లక్షల ఓట్లు వచ్చిన జనసేనకి 21 సీట్లు రావచ్చు. అవన్నీ ఏంటంటే కేటగిరికల్ గా మనం ఏది లెక్కేసుకున్నా తెలుగుదేశం కానీ జనసేన కానీ మాకు సమానం కాదు ఓట్ల శాతంలో కానీ, ఆ పార్టీల యొక్క కేటగిరీస్ లో కానీ. ఇక మిగతా విషయానికి వస్తే వీళ్ళు ఒక జనసేన ఉంది, జనసేనకు 1 సీటు కూడా రాలా. ఏ పార్టీలోనన్నా జాయిన్ అయిందా, ఎక్కడన్నా విలీనం చేసిందా? చేయలేదుగా. ఇప్పుడు మీకు లేని భయాలు మాకెందుకు ఉంటాయి? మాకు ఉండవు. మేము క్లియర్ గా ఉంటాం, కేటగిరికల్ గా ఉంటాం. మీరు ఎన్ని విచారణ చేసుకుంటారో చేసుకోండి, ఏం చేయాలో చెయ్యండి. కాకపోతే మా విన్నపం ఏంటంటే, వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క విషయం మీరే మాట్లాడండి. జనసేన 1 సీట్ లేకపోయినా ఎందుకు విలీనం కావాలంటే వాళ్ళ కేసులు లేవు కాబట్టి విలీనం కాల, మీకు ఉన్నాయి కాబట్టి. అదే కదా భయం మెయిన్. అది సరే, కేసులు అనేవి ఉన్నాయా లేవా, ప్రభుత్వాలు కావాలంటే పెట్టొచ్చా లేదనేది గత రాజకీయ చరిత్ర చూస్తే మనకు అనేక పార్టీలు అనేక సందర్భాల్లో అర్థమవుతూ ఉంటది. అవన్నీ పక్కన పెడితే కేసులు లేవు, మేము క్లీన్ చీట్ అనేది ఇప్పుడు ఒకసారి అధికారం అనుభవించిన తర్వాత ఆయన ఎంత క్లీన్ చీట్ అనేది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడేం తెలియదు కదా. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, క్లియర్ గా కేటగిరికల్ గా మేము చెప్తున్నది ఏంటంటే, వీటన్నిటితో పాటు ఈ పనులన్నీ చేయొద్దని మేము అనట్లా, ఇవన్నీ చేయాల్సిందే. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విషయాల మీద ఫోకస్ చేయాలి, నిధులు సేకరించాలి, సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాలి, అట్లానే పథకాలన్నీ అమలు జరుపుతానన్న ఉమ్మడి ప్రభుత్వం అమలు జరపాలి, వీటన్నిటిది చేయాలి. మా పాత్ర ఇక్కడ ఏంటి అంటే, వెయిట్ చేస్తాం. ఎక్కడైనా ప్రజలకి అన్యాయం జరిగినప్పుడు, ఆ ప్రజలు ఉద్యమించినప్పుడు ఆ ప్రజలకి సహకారం అందించడమే మా పాత్ర. డికే శివకుమార్ గారితో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారండి?
అది జగన్మోహన్ రెడ్డి గారు డికే శివకుమార్ గారిని కలిశారు, ఏం మాట్లాడారు అనేది వ్యక్తిగతంగా కలిసినవి, వ్యక్తిగతంగా మాట్లాడుకుని అసలు కలిశారో లేదో తెలియని కూడా మాట్లాడుకొని ఊహాగానాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బీజేపీలోకి వెళ్తారని, డికే శివకుమార్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలిశారని, ఇవన్నీ కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్. మేము ఈ అనైతిక పొత్తులు, అనైతిక వ్యవహారాలు మేము చేయాల్సిన అవసరం లేదు. మేము మళ్ళీ సోలోగానే సింగిల్గానే అధికారం వచ్చేంత వరకు పోరాటం చేస్తాం. క్లియర్గా మళ్ళీ 175కి 175 స్థానాల్లో మా అభ్యర్థులను మేము పోటీ చేస్తాం, మేము గెలుస్తాం కూడా. మళ్ళీ మీ దగ్గరికి వస్తా అండి. ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ చౌదరి గారు, సమీక్షల మీద సమీక్షలు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, మరో పక్క లోకేష్ గారు, ఇద్దరు 2 దర్బార్లు నిర్వహిస్తున్నారు.